శేఖర్ కుమార్ యాదవ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. ఈయన మొన్న ఆదివారం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ప్రోగ్రామ్కి ఒక దానికి వెళ్ళాడు. ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అయ్యాయి. అది యూనిఫామ్ సివిల్ కోడ్ మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో మీటింగ్ పెడితే వెళ్ళాడు. అక్కడ వరకు కరెక్ట్. ఆయన తాను న్యాయాధికారిగా ఉన్నాను అన్న విషయం కూడా ఆయనకి జ్ఞప్తిలో ఉండి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏమని అంటే, పర్టికులర్గా ఇక్కడ హిందువులు మెజారిటీ ఉన్నారు, మెజారిటీ సంఖ్యాకులు ఏది నిర్ణయిస్తే అదే చట్టం అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్పాడు. వాస్తవానికి అట్లా జరగకపోయినా ఆయన మాట అన్నాడు. దట్ ఈస్ వన్. సెకండు, కట్టా ముల్లా అంటే కొంతమంది ముల్లాలు చాలా అంటే దాన్ని ఏమంటారంటే చాలా అగ్రెసివ్గా ఉండి మిగిలిన ఇస్లామిక్ దీన్ని చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అనే దృక్పథంతో ఆయన మాట్లాడుకొచ్చాడు. వీళ్ళ వల్ల దేశానికి, దేశ భద్రతకి ప్రమాదం ఉంది. ఇది రెండోది. మూడో పాయింట్ ఏమంటే బహుభార్యత్వం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఒకళ్ళకి నలుగురు భార్యలు, ఎక్కువ మంది పిల్లలు, ఇది ఎంతకాలం ఇలాగా అని అదొక పాయింట్. ఇంకొక మాట ఏం చెప్పుకోవచ్చంటే ఆయన వీటన్నిటికీ మించి అంటే ఆయన దీంట్లో ఈ ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా వస్తుంది, అమలు అవుతుంది. ఈ 4 పాయింట్లు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి తాను పొజిషన్లో అంటే ఏ అధికారి అయినా సరే ఒక పదవిలో ఉన్నప్పుడు కొన్ని పరిమితులకు మించి కొన్ని పరిమితులకి దాటి మాట్లాడడం కుదరదు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా కొన్ని పరిమితులు దాటి మాట్లాడడం కుదరదు. సమ్హౌ ఆయన ఎందుకు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో తెలియదు, కానీ దాని మీద మాట్లాడేసాడు, అయిపోయింది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దట్ ఈస్ వన్. రెండోది, ఆయన మీద శ్రీనగర్ లోక్సభ సభ్యుడు రహ్ముల్లా మెహదీ ఆయన పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మూవ్ చేయాలని డిసైడ్ చేశాడు. హీఈస్ మేకింగ్ దట్ ఎఫర్ట్స్. దీనితో పాటు సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని ఒక రిపోర్ట్ పంపమని చెప్పింది దీనికి సంబంధించి. ఆయన అసలు ఏ వ్యాఖ్య అంటే పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ వేరు. బట్ ఇన్ ఎనీ కేసెస్ యూజువల్లీ ది హయ్యర్ అఫీషియల్స్ విల్ సీక్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ అథారిటీస్, కన్సర్న్ డిపార్ట్మెంట్. సో వాళ్ళని చేయమని అడిగారు. సో బహుశా నేను కూడా ఒక 4-5 రోజుల్లో 6 రోజుల్లో రిపోర్ట్స్ పంపుతారు. ఎంత టైం ఇచ్చారు ఏమిటి తెలియదు, కానీ బట్ దే విల్ సెండ్ ది రిపోర్ట్. అంటే వాస్తవానికి ఆయన పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ యాక్టివిస్ట్గా లేదా బీజేపీ యాక్టివిస్ట్గా